అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దుండిగల్ కాలేజ్ ఇష్యూ మీది డిమాలిష్ చేశారు కదా, కాలేజ్ బఫర్ జోన్ నుండి డిమాలిష్ చేసింది, తప్పేముంది? అది అక్రమంగా కట్టారు. అక్రమంగా కట్టి డిమాలిష్ చేసింది, తప్పే. దాన్ని మేము తప్పని అంటలేము, రైట్ అని అంటలేము కదా. నేను దాన్ని ప్రెస్ మీట్ కూడా చెప్పలే కదా. నేను దళితులు రైతులు కూడా ఒకటి నేను చెప్తున్నా, గవర్నమెంట్ ఉంది, అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు, కలెక్టర్ ఉన్నాడు. మేమేమైనా తప్పు చేసే వాళ్ళు చర్య తీసుకుంటారు కదా. దొంగ కాలేజ్ తీసుకుంటాం, దౌర్జన్యంగా ఫీజు కలెక్షన్ చేసే వాళ్ళ ఫీజు రూల్స్ లేదా మా దగ్గర? మేము ఇష్టం వచ్చినట్టు అడగడానికి లేదు కదా ఫీజు. ఇవన్నీ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటికాడికి ఒక డైరెక్ట్ పిల్లలు ఫీజు చూస్తారు. మా దగ్గర 2 లక్షల ఫీజు యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ. మేము 1,20,000 తీసుకుంటాం. వాళ్ళు స్లిప్పులు చూపిస్తున్నారు సార్, 2,00,000 స్లిప్పులు కూడా చూపిస్తున్నారు. స్లిప్పులు చూపి కంప్లైంట్ ఇచ్చాడు, ఎక్కువ కలెక్ట్ చేసిన. ఎవరు పట్టించుకునే నాదులే లేరు అని కంప్లైంట్ అమ్మా. ఇప్పుడు మైనపల్లికి వచ్చి చెప్పాను, ఆయన పోయి గవర్నమెంట్ ఆయనకి చెప్తాను ఆయన వచ్చినా అని ఆయన అంటాడు. ఇప్పుడు మైనంపల్లి గారు ఏమంటున్నారు, మాకు చెప్తేనే పిల్లలు అందరు లోపల చచ్చిపోతున్నారు. అంతా వేసిరు కదా, ఎన్ని చూపించాలో అని చూపించేసారు. ఇంకేమైనా చూపించేది కూడా చూపి, నాకేం తప్పలేదు. నేను రోజు సోషల్ మీడియాలో ఫేమస్, నాకు కావాలి, రైట్ రాకపోతే నేను కనిపించాను పబ్లిక్. మీరు అంటే చూపి, తప్పు లేదు. నేను తప్పు చేసినాడు మా స్టూడెంట్స్కు, ప్రజలకు నేను జవాబు చెప్తాను. అయ్యా నా తప్పైంది క్షమించు, అయ్యా నేను ఇది పొరపాటు చేయాలి. నేను తప్పే చేయకపోతే నేను మీడియా మీదకి ఎందుకు రావాలి, మీడియాకి ఎందుకు చెప్పాలి, ఎందుకు చేయాలి? కాదు సార్, ఇప్పుడు ఈ షామీర్పేట ఇష్యూ అయింది కదా, ఎస్సీ ఎస్టీ దళితులు వచ్చి మా భూములు కబ్జా చేసినారు అని అన్నారు. షామీర్పేట ఆయన పేరేం పేరు ఉంది కదా, ఇంకో అతను ఉన్నాడు కదా భిక్షపతి. భిక్షపతికి ₹1,00,00,000 ఇచ్చారు మీరు. ఒకటి నేను చెప్పాలా దానికోసం 2 నిమిషాల్లో చెప్పండి. మా కొడుకు కొనుక్కున్నాడు, మేము అది తగ్గేటి ఈయన తల ఉంది. ఆ ఎస్టీలంతా ఈయనకు అగ్రిమెంట్ చేసి 2 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద. ఈయన పేరు శ్రీనివాస్ రెడ్డి, రాసుకో, నంబర్ కూడా రాసుకో. ఇప్పుడు ఆయనతో ఇంటర్వ్యూ కూడా పెట్టి బయట భూమి కోసం డీటెయిల్ చెప్తాడు మొత్తం. ఇద్దరు పూసకొచ్చినట్టు చెప్తారు, ఎవ్వరు కూడా చెప్పలేడు దానికోసం. 38 ఉన్నదని వీళ్ళ తానా ఉన్నదని నాకు తెలియదు. అది 20 ఏళ్ల సంది 3 కొనుక్కున్నారు భూమి. 3 కొనుక్కున్నాక నాకు 3వ పాస్బుక్ మారింది. ఒక కంపెనీ ఆయన ప్రసాద్ అని ఆయన అమ్మిండాడు 3 ఏళ్ల కింద మా కొడుకు. మాకు ఆ కంపెనీ ఆయన మా కంపెనీకి అమ్మిండాడు, మా కొడుకు కంపెనీ. అమ్మితే మాకు ఆయన పాస్బుక్ ఉంది, కొత్త పాస్బుక్ ఉంది, పోయి వ్యవసాయం చేస్తుండ్రు. అది మేము చూసి తీసుకున్నాం. మాకు కూడా రిజిస్టర్ అయింది, పాస్బుక్ వచ్చింది, లీగల్గా అన్ని క్లియర్ అయింది. తర్వాత ఈయన వచ్చింది ఏంటంటే, మాకు 38 ఉంది, ఇది ఎస్టీలకు ఉన్నది, పూర్వం సంది, వాళ్ళకి క్లియర్ కాలేదు, ఇప్పుడు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ వచ్చింది, ఏమైనా పైసలు ఇవ్వని వచ్చింది. సరే, నేను అప్పుడు ఎలక్షన్లు ఉన్నా, నేను ఇప్పుడు ఇయ్యలేను బాబోయ్ అని చెప్పిన. మాది ఉన్నది పక్కకు చికెన్ రామరెడ్డిది కూడా ఉన్నది 8 ఎకరాలు. ఆయన దీనిది కలిపి మేము 1,25,000, ఆయన 1,25,000 మాట్లాడి వాళ్ళకి ఎస్టీలకు అంతా తీసుకొచ్చి ఎంఆర్ఓ తన రికార్డు చేపించి పైసలు ఇప్పించి వీళ్ళే చేపించి వాళ్ళే పైసలు ఇచ్చారు. రికార్డ్ అయిపోయింది, అయిపోయినాక మళ్ళీ అల్లకి వెళ్ళి ఇద్దరు వచ్చి ఏం చేసినట్టే మాకు పైసలు చేయలేదని వచ్చారు కొత్తది. ఇప్పుడు వారికి 2-3 పిల్లలట. అప్పటి పూర్వం 2వ పిల్లలు వాళ్ళు వచ్చారు, మాకు ఇవ్వలేదు అని. వాళ్ళు 50 మందిని వచ్చి ఎలక్షన్ స్టంట్, దానికి జంగ యాదవ్ వీళ్ళంతా కలర్ ఇచ్చారు. వాళ్ళనంతా దొరికొచ్చి భూమి కాడ స్ట్రైక్ చేయించుతారు. నేను ఎలక్షన్లో ఉన్నా, నీ భూమి అయితే నువ్వే తీసుకోపోరా అని చెప్పాను. ఎవరు భూమి ఉంటే అక్కడ తీసుకో, నాదికెందుకు, నీ తన రైట్ ఉంటే నీదే తీసుకో అంతే అని చెప్పి విడిచిపెట్టేసాను. విడిచిపెట్టాక వీళ్ళు వచ్చి అప్పటికే కాంప్రమైజ్ అయిపోయింది, ఆ చికెన్ రామరెడ్డి క్లియర్ అయిపోయింది, అంతా అయిపోయింది. మళ్ళీ 2వ కొడుకులు వస్తే మళ్ళీ పైసలు ఇవ్వమంటే నేను ఎలక్షన్స్ ఉంటాను కదా, నేను ఏం అని వీళ్ళనే పంపించాను. వీళ్ళే మాట్లాడి మాకు తెలియదు, మాది కూడా రైట్ ఉంది అందులో. అని పేరు మోతేనా, మోతే అమ్మ అని ఉన్నది. నా పిల్లలు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు, మన్మరాలు ఉన్నారు. 2వ భార్య పిల్లలు వచ్చిరమ్మా. అసలు కేసు పెట్టాల్సింది కాదు. వాస్తవం ఏంటంటే ఆయన చెప్పేది కరెక్టే.
ఆయన ఒప్పుకున్న వరకు ఇచ్చిండు, అంతా అయిపోయింది. కాంప్రమైజ్ చేసుకున్నాం. కాంప్రమైజ్ కాదు, ప్రొసీడింగ్ కూడా కోళ్ళపారం అయిపోయింది. సార్ ఏం చేసిండు, సారు ఎలక్షన్ బిజీలో ఉన్నాడు, వాస్తవం చెప్పాలి. ఈ విషయం. కావాలని డ్యామేజ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు రెండో భార్య పిల్లలు ఏదైతే కేసు పెట్టి ఇచ్చిరో అమ్మా, నా పేరు కూడా పెట్టిరు, ఈయన పేరు పెట్టి పోలీస్ కేసు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు. ఎస్సీ ఎస్టీ కేసు అరెస్ట్ వాళ్ళని తీసుకొచ్చారు కదా, నేను సే తెచ్చుకోలేదు ఆ కోర్టుకి, నాకు సంబంధం లేదు ఆ భూమి. వీళ్ళందరి పేర్లు నేను కోట్ల, ఆయన అశోక్ కూడా ఉంది పేరు. ఇప్పుడు ఆ విషయంలో ఆయన్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుపోయినామా వాళ్ళు, రెండో భార్య పిల్లలకి మళ్ళీ వాళ్ళకి కూడా ఇచ్చిన ఈ భూమికి సంబంధం లేదు యాక్చువల్. మళ్ళీ అందరితో సైడ్ పెట్టించి మళ్ళీ ఎంఆర్ఓకి ఇచ్చిన, కలెక్టర్కి ఇచ్చిన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.